బ్రిడ్జ్ కాన్షియస్నెస్ అంటే 5, 6, 7 పూర్తిగా దివ్యత్వపు బాటలో ఉన్నటువంటివి, 1, 2, 3 పూర్తిగా మానవత్వపు బాటలో ఉండేటువంటివి, 4 మధ్యలో ఉంది కదా, 4ని బ్రిడ్జ్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఈ 4లో మానవుడుగా ఉంటూ దేవుడుగా ఉండొచ్చు. నువ్వు మానవ రూపంలో ఉంటూ నువ్వు దైవపు లక్షణాలను పూర్తిగా ప్రతిబింబించవచ్చు. అది 4లో అవకాశం ఉంటుంది. 4 దాటిని మీరు పైకి వెళ్ళారంటే పూర్తిగా మీరు ఆ మోక్షం వైపు, దివ్యజ్ఞాన ప్రకాశం వైపు వెళ్తూ ఉంటారు. కాబట్టి మీరు మానవుడుగా ఉంటూ, అంటే ఈ సంసారంలో ఉంటూ కూడా నిర్వాణం సాధించగల అవకాశం మీరు 4వ చైతన్య చక్రంలో ఉన్నప్పుడు ఉంటుంది. 4th సీల్ ఆ థైమస్ గ్లాండ్. ఓకే మాస్టర్స్, లవ్ 4th సీల్ అంటే లవ్ అని గుర్తు రావాలి. లవ్ అండ్ సోల్, లవ్ సోల్ అండ్ ఎనర్జీ అని రాసుకోండి. ప్యూర్ ఎనర్జీ, లవ్ సోల్ ప్యూర్ ఎనర్జీ. లవ్ అంటేనే ప్యూర్ ఎనర్జీ. లవ్ని మించిన ఇంకో ఎనర్జీ లేదు. ఎనర్జీకి ఎన్నో రూపాలు ఉంటాయి. లవ్ అంటే ప్యూర్ ఎనర్జీ. ఓకే, ఈ అనాహత చక్రాన్ని దాటిన తర్వాత మన గొంతులో ఉంటుందండి విశుద్ధ చక్రం. దాదాపు 40% మెంబర్స్ మొత్తాన్ని ఒక డిసీజ్లోకి, ఒక ఛాలెంజ్లోకి నెట్టేసింది మన విశుద్ధం. ఈ విశుద్ధ చక్రం ఏంటంటే ఇది మన థైరాయిడ్ గ్లాండ్తో లింకప్ అయి ఉంటుంది. విశుద్ధ చక్రం మన థైరాయిడ్ గ్లాండ్తో లింకప్ అయి ఉంటుంది. థైరాయిడ్ అంటే ఇప్పుడు మనకి మన థైమస్ గ్లాండ్ షేప్ మనకేం తెలీదు. జనరల్గా థైమస్ గ్లాండ్ ఎట్లుంటో తెలియదు. మన ప్రొస్టేట్ గ్లాండ్, ప్యాంక్రియాసిస్, లివర్ కొంచెం ఐడియా ఉంటాయి. కానీ థైరాయిడ్ గ్లాండ్ అనగానే టక్కున గుర్తొస్తుంది సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది అని. ఎందుకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ దాని ద్వారానే ఫేస్ చేయబడుతున్నాయి కాబట్టి చాలామంది దాన్ని సెర్చ్ చేస్తున్నారు. సో థైమస్ గ్లాండ్తో లింకప్ అయి ఉంటే, ప్లస్ ఇంకోటి ఏంటంటే అనాహత చక్రం అనేది యూవీ బ్లూ యొక్క ఫ్రీక్వెన్సీతో లింకప్ అయి ఉంటుంది. అది అల్ట్రావైలెట్ బ్లూతో లింకప్ అయి ఉంటుంది. ప్లస్ ఇంకోటి చెప్పుకోవాలండి, అనాహత చక్రం అంటే శివ బాడీగా చెప్పుకుంటాం మనం. దట్ ఈస్ ద శివ బాడీ అని రాసుకోండి. 4th సీల్ ఈజ్ ఈక్వల్ టు ద శివ బాడీ. మీ శరీరంలో ఎక్కడ మీకు అనారోగ్యంగా ఉంది అనిపించినా, ఎక్కడ నయం చేసుకోవాలి అని చెప్పి అనిపించినా, మీ అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా అక్కడి నుంచి నీలి రంగు బ్లూ కలర్ రేస్ అంటాం, బ్లూ కలర్ రేస్ వెళ్ళి ఎక్కడైతే మీకు అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యాన్ని పూర్తిగా తీసేస్తాయి. ఇది 4th సీల్కున్న మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ బ్లూ బాడీ రేస్. బ్లూ బాడీలో ఏ పార్ట్లో అయినా మీకు అనారోగ్యం ఉన్నా కూడా ధ్యాన స్థితిలో కూర్చొని అన్కండిషనల్గా లవ్లో ఉండి మీ 4th సీల్ని యాక్టివేట్ చేసుకుంటే మీ 4th సీల్ నుంచి బ్లూ కలర్ రేస్ వచ్చి ఏదైతే మీ శరీరంలో పాడైపోయిందో మళ్ళీ దాన్ని రీక్రియేషన్ చేస్తుందన్నమాట. అది శివుడు చేయగలడు కాబట్టి దాన్ని శివ బాడీ అని కూడా అంటారు, బ్లూ బాడీ అని కూడా అంటారు. బ్లూ బాడీ, శివ బాడీ 4th సీల్. నెక్స్ట్ 5th మన థైరాయిడ్లోకి వచ్చినప్పుడు ఇది హైపర్ కాన్షియస్నెస్లో, సూపర్ కాన్షియస్నెస్లో ఉంటుంది. 5th సీల్ సూపర్ కాన్షియస్నెస్లో ఉంటుంది. ఎక్స్రే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. స్పీకింగ్ అండ్ లివింగ్ ద ట్రూత్ వితౌట్ ద డ్యూయలిజం అంటే ఏంటంటే, స్పీకింగ్ ద ట్రూత్ వితౌట్ ద డ్యూయలిజం అంటే రెండు లేకుండా ఒకటిగానే మాట్లాడే వ్యక్తి ఎప్పుడైతే అంటే సత్యాన్ని మాత్రమే మాట్లాడే వ్యక్తి, కేవలం సత్యాన్ని మాత్రమే మాట్లాడే వ్యక్తి, 2 నాలుకలు లేని వ్యక్తి అంటాం కదా. మనం అంటాం కదా 2 నాలుకలు, ఒక దగ్గర ఒక మాట ఇంకో దగ్గర ఇంకో మాట మాట్లాడుతూ ఉంటాడు, 2 నాలుకల వ్యక్తి ఏమో అంటుంటారు కదా. అలా లేకుండా ఎప్పుడు ఒకే మాట మీద ఉండే వ్యక్తి, ఒకే మాట, అది కూడా సత్యానికి సంబంధించింది. సత్యానికి సంబంధించిన జ్ఞానం ఉన్నవాళ్ళు, సత్యమే మాట్లాడేటువంటి ఆ గురువులందరూ కూడా, సత్యాన్ని బోధించే గురువులందరూ కూడా, రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస వారు కానీ, అరవింద యోగి కానీ, పరమహంస యోగానందుల వారు కానీ, సత్యాన్ని ప్రవచించే సత్యజ్ఞాన ప్రవచనకారులందరూ కూడా సత్యం కాకుండా వేరే సినిమా కథలు చెప్పడం కాదు, సత్యాన్ని మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా, భ్రష్టు పట్టించకుండా, మైల పట్టించకుండా, ఉన్నదాన్ని ఉన్నట్టుగా, ఎలాంటి ఆ కోటింగ్ వేయకుండా. ఎందుకంటే నేను చూశాను చాలా ఈ మధ్య కొన్ని అంతా ఆ కోటింగ్తో వస్తున్నాయి. కోటింగ్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని సత్యంగా యాజ్ ఇట్ ఈజ్గా చెప్పగలిగే వాళ్ళు 5వ తలంలో ఉంటారు. వారికి ఆ విశుద్ధ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి థైరాయిడ్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఈ
రెండు నాలుకల ధోరణి వల్ల కూడా వస్తూ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాస్టర్స్, ఇక్కడ చెప్పే విషయాలని మనం ఏమంటాం దాన్ని, ఆ మాటల్ని ట్రూత్ నిజం చెప్పకుండా దానికి వేరే వేరే కోటింగ్ చేసి కొంచెం అల్లరి మాటలుగా చిల్లర మాటలుగా చెప్పేవాళ్ళు, అలా చెప్పడము అంటే చెప్పడంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా దాన్ని వక్రీకరించి చెప్పేవాళ్ళు, వక్రీకరించి చెప్పే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అనేది మనకు ఎస్టాబ్లిష్ అవుతుంది, థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు నమ్మకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒకటే సొల్యూషన్ మాస్టర్స్, ఒక ట్రూత్ని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలిగితే థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ దూరం చేసుకోవచ్చు. మీ ట్రూత్కి సంబంధించినటువంటి అంటే స్వాధ్యాయంలో సత్యానికి సంబంధించినటువంటి మీరు చదువుకుంటూ సత్యానికి సంబంధించిన సత్సంగం మీరు చేసుకుంటూ ఉంటే సత్యంతో ఎప్పుడు మీరు ఒకానొకటైనట్టు ఆ కలయికతో ఉంటే సత్యంతో కలయికతో ఉంటే ఆ థైరాయిడ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఈ చక్రాన్ని ఇట్లా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీరు దాన్ని బాగు చేసుకోవచ్చు, దాన్ని బాగు చేసుకునే కారణం ఉంటుంది. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 6th సీల్ మీ ఆజ్ఞాచక్రం. ఇది పూర్తిగా వచ్చేసి మనకి హైపర్ కాన్షియస్నెస్ అంటాము. ద గామా రేస్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఫ్రీక్వెన్సీ మనకు అవసరం లేదు, గామా రేస్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఇది హైపర్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఇది ఏంటంటే పీనియల్ గ్లాండ్తో లింకప్ అయి ఉంటుంది, పీనియల్ గ్లాండ్తో లింకప్ అయి ఉంటుంది. నేను చెప్తాను మళ్ళీ పీనియల్ గ్లాండ్ గురించి నేను చెప్తాను. అయితే 5th మనం చెప్పుకున్నాం దీన్నే మనం స్వర్గం అని అంటాం, దీన్నే మనం హెవెన్, స్వర్గంగా మన స్క్రిప్చర్స్లో ఏదైతే రాయబడిందో హెవెన్ అనేది 5th 5వ చైతన్య తలంలో ఉంటే మీరు స్వర్గంలో ఉన్నట్టు. మీరు ఏ సంకల్పాన్నైనా వితౌట్ ద టైం అంటే కాలంతో పని లేకుండా సంకల్పాన్ని మీరు సంభవం కింద మార్చుకోగలరు. ఇది మన స్వర్గం అని చెప్పంటాం మనం. ఓకే. నెక్స్ట్ 6th ఆజ్ఞాచక్రంలో ఉండడం అంటే ఏంటంటే హైపర్ కాన్షియస్నెస్ మాస్టర్స్. ప్రతి ఒక్కరిలో కూడా నిన్ను నువ్వు చూసుకోగలగడం, ప్రతి ఒక్కరిలో కూడా నిన్ను నువ్వు చూసుకోగలగడం అనేది 5వ చైతన్య తలానికి విశుద్ధానికి సంబంధించింది. అయితే అందరినీ నీలో చూసుకోగలగడం ఆజ్ఞాచక్రానికి సంబంధించింది మాస్టర్స్. రెండు ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో నన్ను నేను చూసుకుంటున్నాను అంటే నేను దైవము అన్న భావన వస్తే మనం 4th కాన్షియస్లో ఉంటాం కదా. అది దాటిన తరువాత నేను మాత్రమే దైవాన్ని కాదు అంటే అహం బ్రహ్మస్మి అనేది ఉంటే నువ్వు 4వ చక్రంలో ఉంటావు. తత్వమసి, నేను మాత్రమే కాదు నువ్వు కూడా దైవానివే అని నీ ఇరుగు పొరుగు వారందరిలో కూడా నిన్ను నువ్వు చూసుకోగలిగి నీలాంటి ఆ దైవాన్ని నువ్వు చూసుకోగలిగితే నువ్వు విశుద్ధ చక్రంలో ఉన్నట్లు. దాన్ని క్రాస్ చేసి అందరినీ నీలో చూసుకోగలిగితే నీ అండంలో మొత్తం అండపిండ బ్రహ్మాండం మొత్తం కూడా నీలో చూసుకోగలిగితే సమస్త విశ్వాన్ని నీలో నువ్వు చూసుకోగలిగితే ఎట్లయితే శ్రీకృష్ణ పరమాత్ముల వారు విశ్వరూపాన్ని చూపించారో కదా, ఆయన విశ్వరూపం చూపించినప్పుడు విశ్వం మొత్తం ఆయనలోనే కనిపించింది. తర్వాత ఆయన చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిగారికి నోరు తెలిస్తే అండపిండ బ్రహ్మాండాలు మొత్తం కనబడతాయి. 6వ చైతన్య స్థితి అది. యూనివర్స్ మొత్తం నీలోనే ఉంది, విశ్వం మొత్తం నాలోనే ఉంది అన్న భావన ఎప్పుడైతే ఎవరికైతే పొదుగుకుని ఉంటుందో వారు 6వ చైతన్య స్థితిలో ఉన్నట్లు లెక్క. అలాంటి గురువు చాలా రేరెస్ట్గా ఉంటారండి. ఒక మహావతార్ బాబాజీ గారు కానీ, ఒక వల్లల్ల రామలింగ స్వామి గారు కానీ, ఒక సెయింట్ జర్మైన్స్ మాస్టర్ కానీ విశ్వం మొత్తాన్ని వాళ్ళలోనే చూసుకుంటారు. తమలో టోటల్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ మై ఫిజికల్ బాడీ, వాళ్ళు నమ్మే ఫిలాసఫీ అది. ఆల్ ఇన్ వన్. అదే 5th వస్తే 1 in all. 1 in allలో చాలామంది ఆ గురువులు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళలో ఆ దైవాన్ని చూసిన వారు ఉన్నారు. ఆ షిరిడి సాయిబాబా కానీ, కబీర్ దాస్ గారు కానీ అందరూ ఇప్పుడు మనం ఎవరినైతే గౌరవంగా పూజిస్తున్నామో ఆ గురువులందరూ కూడా స్వర్గంగా చెప్పుకునేటువంటి విశుద్ధ స్థాయిలో ఉన్నారు. ఆజ్ఞా స్థాయికి వచ్చేటప్పటికే మరికొంత చైతన్య స్థితి మనం ఇంకొంచెం అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. అందరినీ తనలోనే చూసుకునేటువంటి స్థితి.
శ్రీకృష్ణ భగవాన్ల వారు, శ్రీరామచంద్రుల వారు, జీసస్ క్రైస్ట్, వీళ్ళు దాంట్లోకి వస్తారు. మహావతార్ బాబాజీ గారు వాళ్ళు దీంట్లోకి వస్తారు. మనం ఎవరినైతే సింపుల్ చెప్పాను, ఎవరినైతే అవతార పురుషులుగా కీర్తిస్తున్నామో అవతార పురుషులందరూ కూడా సమస్త విశ్వాన్ని తమలోనే చూసుకున్నవారు. తర్వాత మనకి 7th సీల్ వస్తుంది. ఇది దీంతో పాటుగా పీనియల్ గ్లాండ్ ఉంటుంది. మనకి పీనియల్ గ్లాండ్, మన అదృష్టం కొద్దీ పీనియల్ గ్లాండ్కి ఎలాంటి డిసీజెస్ రావట్లేదు కాబట్టి నో ప్రాబ్లం, అది దానికి ఎలాంటివి లేవు, ఇబ్బందులు లేవు. కాకపోతే మూడ్ స్వింగ్ అనేది వస్తుంది ఇక పీనియల్ ద్వారానే, దాన్ని మనం సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ 7th సీల్ పిట్యూటరీ గ్లాండ్తో ఉంటుంది. అల్ట్రా కాన్షియస్నెస్, ఇది అల్ట్రా కాన్షియస్నెస్తో ఉంటుంది. దీని ఫ్రీక్వెన్సీ ఇన్ఫినిట్, ఇది ఒక స్థితి అంతే. అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. మరి 7వ చైతన్య తలంలో ఉండే మాస్టర్స్ ఎవరు అన్న ప్రశ్న మీలో ఆవిర్భవిస్తే 6లో ఉన్నారు అంటే వారు 7లో ఉన్నట్టే, అది స్థితి. మళ్ళీ పైకి వెళ్ళడం అంటూ ఏముండదు అనమాట. 6ని సంపూర్తిగా అర్థం చేసుకున్నటువంటి ఆ స్థితిలోకి వాళ్ళు ఇంకా మౌనంలోకి వెళ్ళగలిగి ఎసెన్షన్లోనికి వెళ్ళగలిగితే వారు సహస్రార అనేటువంటి స్థితిలో లీనమైపోతారు. అది అల్ట్రా కాన్షియస్నెస్ అండ్ పూర్తిగా ఇన్ఫినైట్ ఫ్రీక్వెన్సీ అండి. అది ఇన్ఫినైట్ ఫ్రీక్వెన్సీ అండ్ ద అటైన్మెంట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, దివ్యజ్ఞాన ప్రకాశం పొందినట్టు. ఎప్పుడైతే 6వ చైతన్య స్థితిలో ఉన్నటువంటి వారందరూ కూడా సంపూర్తి మోక్షాన్ని అర్థం చేసుకొని తాము వచ్చినటువంటి వాయిడ్నెస్లోకి, మహాపరిశూన్యంలోకి తిరిగి వెళ్ళిపోతారో, ఆ మహాపరిశూన్యంలోనికి వారు వెళ్ళిపోయినప్పుడు వారు సహస్రారా స్థితిని అందుకున్నట్లు లెక్క, వారు సహస్రారాని అందుకున్నట్లు లెక్క మాస్టర్స్. ఈ 7 కూడా ఒకదానితో ఒకటి కలగలిపి ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ పిక్చర్ కూడా నిన్న మీకు షేర్ చేసిన పిక్చర్లో ఉంది. నిన్న శ్రీనివాస్ గారి ద్వారా మీకు పంపించినటువంటి పిక్చర్లో కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి 7 చైతన్య తలాలు ఫిజికల్ బాడీలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకే పిక్చర్లో 3 పిక్చర్స్ ఉన్నాయి చూడండి. బ్రెయిన్ పిక్చరు, ఫ్రీక్వెన్సీస్గా ట్రయాంగిల్ పిక్చరు, హ్యూమన్ బాడీలో 7 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ పిక్చరు. ఈ మూడు కలిపిన ఒక ఫ్లెక్సీ కూడా ఉండాలి ఇక్కడ మన దగ్గర. ఎక్కడో అది కనిపించడం లేదు, ఉంటే మన మధ్యాహ్నం నేను పెడతాను ఇక్కడ. ఈ 3 పిక్చర్స్ ఉన్న పోస్టర్ని మీరు, నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒకటి మంచిగా ఆ కలర్ ప్రింట్ మీరు తీయించుకొని హ్యాపీగా మనం పొద్దున్న మనం లేవగానే కానీ, లేకపోతే మీరు ఎక్కువగా మీరు కూర్చునే మీరు రాసుకునే మీ టేబుల్ దగ్గర కానీ, మీరు రీడింగ్ టేబుల్ దగ్గర కానీ ప్రశాంతంగా మీకంటూ మీరు కేటాయించుకొని మీరు మెడిటేషన్ చేసేటువంటి మీకు రూమ్ లాంటిది ఉంటే అలాంటి రూమ్ దగ్గర కానీ స్టిక్ చేసుకోండి 3 ఉన్న పిక్చర్ని. లేదా అది కొంచెం క్లారిటీగా లేదు అనుకుంటే 3 మిక్స్ చేసైనా కూడా మీరు ప్రింట్ చేయించుకోండి. ఏది బ్రెయిన్ పిక్చర్, లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ప్లస్ ఇప్పుడు హ్యూమన్ బాడీ పిక్చర్, ఈ 7 సీల్స్ పిక్చర్, ఈ 3 పిక్చర్స్ని కూడా మీరు మీ దగ్గర ఉంచుకుంటే, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఎవరో మనకు అర్థం కావాలి. మనం లేవగానే ఇంకా ఫిజికల్ బాడీ తాలూకు ఆ బద్ధకంతో, ఆ అలసటతోటి మనం ఏదో అంటున్నాం కాదు, దాన్ని చూడంగానే అర్థమైపోవాలి. బ్రెయిన్ ద డివైన్ ఆర్కిటెక్ట్, అబ్బా నేను ఎంత గొప్పవాణ్ణో, 7 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ని నా లోపల నా బ్రెయిన్లోకి దాచిపెట్టుకోగలిగినటువంటి అద్భుతమైన యంత్రాన్ని కలిగినటువంటి ఒక అత్యున్నతమైన వ్యక్తిని అన్నది భావనగా వస్తుంది మనకి. ఆ 7 సీల్స్ మీరు చూస్తే చూడండి, అసలు ఎంత అద్భుతమైందండి మన హ్యూమన్ బాడీ, మానవ శరీరం ఎంత అద్భుతమైనది. మనం ఇంకేదో అద్భుతమైనది, మనం ఎక్కడికో మనకు పారిపోతున్నాం, ఏదో పూజిస్తున్నాం, ఏమో చేస్తున్నాం. కానీ 7 చైతన్య చక్రాలని మన శరీరంలో పెట్టుకొని ఇంత దైవీకమైన వాటిని మన శరీరంలోనే పొందు చేసుకొని పెట్టుకొని మనం బాహ్యంలో ఎక్కడో వెతుకుతున్నాం. బాహ్యంలో ఎక్కడో శక్తి ఉంది, బాహ్యంలో ఎక్కడో ఒక ప్రేమ ఉంది, ఆ శాంతి ఎక్కడో ఉంది, ఇవన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయని చెప్పి ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. కానీ ఒక్కసారి ధ్యానంలో కూర్చొని ప్రశాంతంగా మన లోపలికి మనం చూస్తే ఈ 7 సీల్స్ మీవే కదా, మీకు దర్శనమిస్తాయి 7 సీల్స్. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ బ్రెయిన్ని మీరు చూసుకుంటే మీరు ఎంత వాల్యుబుల్ అండి. మనిషి ఎంత వాల్యుబుల్ తెలుసా, మానవుడు నేను చెప్పుకున్నాం అదే కదా, ఎంత వాల్యుబుల్, అసలు ఎంత పవిత్రమైన వారు, అంత పవిత్రమైన వారు. నేనంతే, నా జీవితం ఇంతే, నేను చెడ్డోడిని, నేను చేశాను, నేను పాపం చేశాను, నేను నాశనం అయిపోతాను, ఇట్లాంటి మాటలన్నీ, ఈ తిట్లు అన్నీ మనల్ని మనం ఆపాదించుకొని
మనల్ని మనం తక్కువ చేసుకొని, మనల్ని మనం కించపరుచుకొని, మనం కుంగిపోయి, మన కుటుంబ సభ్యులు కూడా అంతా కుంగిపోయేటట్టు చేసి ఒక సమాజాన్ని కూడా కుంగుబాటులోకి తీసుకురావడం అనేది చూడండి, అలాంటిది లేకుండా మనం చూసుకోవాలి. ఓకే, అలాంటిది కాకుండా మనం ఎప్పుడు కూడా ఒక్కటే మాస్టర్స్, మీ మనసులో ఉండాల్సినటువంటి అద్భుతమైనది ఒకటే ఉండాలి. నేను అద్భుతమైన వాడిని, నేను సర్వశక్తివంతుణ్ణి, నేను సంకల్పించుకుంది ఏదైనా కూడా ఈ క్షణమే సంభవం కింద మార్చుకోగల స్కిల్, నైపుణ్యం కలవాడిని నేను సాధన చేసి నేను సాధిస్తాను వీటన్నింటినీ, నేను సాధన చేయడం వల్ల వీటన్నింటినీ సాధిస్తాను అనేటువంటి ఆత్మవిశ్వాసంతో, దృఢ విశ్వాసంతో మీరుంటే చాలండి. ఎవరిని ఆపలేరు, ఎవరిని అడ్డగం చేయలేరు కూడా. మీ మీద మీకే నమ్మకం ఉండాలి, మీ మీద మీకే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. అదే ఆత్మవిశ్వాసం. వివేకానందుల వారు వాడినటువంటి ఆత్మవిశ్వాసం ఏంటంటే, నాయన ఆత్మవైన నువ్వు నీ ఆత్మ మీద విశ్వాసం ఉంచు, నీ మీద నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు దేనినైనా కొండలైనా బద్దలు కొట్టగలవు అని చెప్పంటారు ఆయన. అలా మీ మానసిక స్థాయికే మీరు పరిమితం కాకుండా దానికంటే ముందున ఆత్మస్థాయికి వెళ్ళి ఆత్మస్థితిలో ఉన్నట్టు మీరు ఆలోచించుకొని నిజంగా చూడండి, నాకు చెప్తే నాకే అనిపిస్తుంది మంచిగా, నా ఒళ్ళు షేక్ అయిపోతుంది. అన్ని అద్భుతమైన చక్రాలు నా శరీరంలో ఉన్నాయా? నిజం కదా. ఇన్ఫినైట్ ఫ్రీక్వెన్సీ నాలో ఉందా, నా బ్రెయిన్లో ఉందా అనుకున్నప్పుడు ఎట్లా వెన్నుపూస షేక్ అయిపోతుంది కదా. అంత అద్భుతమైన లవ్ కాన్షియస్నెస్ నాలో ఉందా? హెడ్ నుంచి మొదలు పెడితే ఇన్ఫినిట్ ఫ్రీక్వెన్సీ వరకు మనలో ఉంది అంటే ఎంత అద్భుతమైన వాళ్ళని మనం ఏం చేస్తాం, మనం ఇలాంటిగా సెల్ ఫోన్స్ ఉంటాయి, వీటిని మనం ఇట్స్ సో బ్యూటిఫుల్, సో గ్రేట్ అంటుంటాం మనం. ఇది ఎంత అద్భుతమైందో, ఇది ఎంత శక్తివంతమైందో, దీంతో నేను ఎక్కడికైనా మాట్లాడవచ్చు. ఓకే, మాట్లాడవచ్చు, కాదనట్లే నేను. కానీ నాయన దీన్ని నువ్వు క్రియేట్ చేసావు, నువ్వు ఇదే నీకు బ్యూటిఫుల్ అయితే దీన్ని క్రియేట్ చేసిన నువ్వెంత బ్యూటిఫుల్ పర్సన్వి, నువ్వెంత అద్భుతమైన వాడివి. ఇప్పుడు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, మొత్తం ఆ సిప్యాట్ జీప్యాట్ ఏదో వచ్చింది, జీచాట్ వచ్చింది. ఆ జీచాట్కి అద్భుతము, ఇక మనిషి అవసరం లేదు, మొత్తం జీచాట్ చూసుకుంటుంది అంటారు. మరి జీచాట్ చూసుకోవడానికి దాన్ని ఆపరేట్ చేసే ఒక వ్యక్తి కావాలి కదా, మానవుడు. అందుకనే అంత అద్భుతమైన ఏ చాట్లు వచ్చినా కూడా మానవుడు తన యొక్క మహనీయతని తాను గుర్తుంచుకున్నంత వరకు మనిషికి ఇంకొక ఆల్టర్నేట్ సొల్యూషన్ లేదండి. మానవుడికి ఇంకొక ఆల్టర్నేట్ సొల్యూషన్ లేదు. కాదు, ఎప్పుడైతే మానవుడు తన మహనీయతను గుర్తించాడో ఒక చిన్న రోబోట్ కూడా వచ్చి నేను నీకు ఆల్టర్నేట్ అంటుంది, నీ బదులు నేను పనిచేస్తా అంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం రోబోటిక్సే కదా, మొత్తం అన్నీ మర్చిపోయినాం. నాకు అంతకుముందు నాకు నేనే ఎగ్జాంపుల్, నాకు అంతకుముందు దాదాపుగా 50 ఫోన్ నెంబర్స్ గుర్తుండే నాకు. అప్పుడు ఈ ఫోన్స్ లేక చిన్న ఫోన్ ఉండేది కదా. చిన్న ఫోన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫోన్ బుక్లో రాసుకునే వాళ్ళం ఫోన్ నెంబర్. చిన్న ఫోన్ బుక్, ఫోన్ రెండు ఉండేవి. దీంట్లో నెంబర్స్ ఫీడ్ చేసుకోవాలి అన్న అవగాహన ఇంకా ఉండకపోయింది. ఇప్పుడు నేను 98 చెప్తున్నా, 98లో నేను ఫస్ట్ ఫోన్ తీసుకున్నాను. అప్పుడు ఇన్కమింగ్కి కూడా అప్పుడు అమౌంటే, ఇన్కమింగ్కి కూడా 4 రూపీస్ ఎంతో ఉండేది, అవుట్ గోయింగ్ 6 రూపీస్ ఉండేవి. అప్పుడు నాకు 50 ఫోన్ నెంబర్ గుర్తుండేవి. ఇప్పుడు మాకు స్టోరేజ్ చేసుకోవడం రాకపోయేది. ఒక ఫోన్ చేయాలంటే టకటక ఫోన్ కొట్టి ఫోన్ మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు నిజం చెప్పండి, నా నెంబరే నాకు గుర్తుండట్లే, అంత మోడర్న్ అయిపోయినాం మనం. ఎట్లయిందంటే ఈ సెల్ ఫోన్స్ అన్నీ మోడర్న్ అయిపోయినాయి, సాఫ్ట్వేర్గా అయిపోయినాయి. మనం మాత్రం తగ్గుకుంటూ వస్తున్నాం. తగ్గుతుందిగా మన ఇంటెలిజెన్స్ కూడా, గుర్తుండట్లేదు. ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా డైరెక్ట్ కొట్టలేక అమ్మ ఏఎంఎంఏ కొడితే అమ్మ ఫోన్ నెంబర్ వస్తుంది. అది మరీ ఘోరం కదండి. నిజంగా మళ్ళీ ఇంతమంది మన అమ్మ ఫోన్ నెంబర్ కానీ, సరే మన వైఫ్ ఫోన్ నెంబర్ కానీ, బిడ్డల ఫోన్ నెంబర్ కానీ అమ్మ, మై డాటర్, మై వైఫ్ అని కొట్టకుండా నెంబర్ కొట్టి ఫోన్ చేసే వాళ్ళు ఉంటే నిజంగా గ్రేట్ అండి, వాళ్ళకి సాల్యూట్ చేయొచ్చు. కానీ లేదు పరిస్థితి అట్లా. ఉంటారు, గుర్తున్న వాళ్ళు ఉంటారు, కానీ మనం గుర్తుపెట్టుకోవట్లేదు. కానీ నిజం కదా, అమ్మ నెంబర్ ఇట్లా, ఆ నెంబర్ ఇట్లా కొట్టుకుంటూ డైల్ చేస్తే ఆనందం వేరే ఉంటుంది. అది మై అమ్మ, మళ్ళీ ఉట్టి అమ్మ కదా, మై అమ్మ అని టైం మనం ఫీడ్ చేసుకుంటాం అట్లా. సో ఇదంతా కూడా మనిషి తన యొక్క మహనీయత గుర్తు తెచ్చుకోకపోవడం వల్ల సంభవిస్తున్నటువంటి ఆ పరిణామాలు. అందుకే మనిషి ఎప్పటికైనా కూడా తను ఎంత విలువైన వాడో, రామ్తాలో ఫస్ట్ వాక్యం చెప్తారండి. రామ్తా టీచింగ్లో ఫస్ట్ చెప్పబడే వాక్యం ఏంటంటే, నాయన రామ్తా జ్ఞానం చెప్పేది, రామ్తా విజ్ఞానం చెప్పేది రామ్తా గొప్పవాడని కాదు, రామ్తా చెప్తున్న టీచర్ గొప్పవాడని కాదు, ఎక్కడో ఎవరో గొప్పవారం కాదు, నువ్వు గొప్పవాడివి అని చెప్పడమే రామ్తా జ్ఞానం. ఓ మానవుడా, యు ఆర్ ద వండర్ఫుల్ పర్సన్.
మనిషి యొక్క గొప్పతనాన్ని చెప్పేది రామ్తా విజ్ఞానం అండి. అంటే రామ్తా నేను గొప్పవాడిని కాదు, నువ్వు నా విలువ తెలుసుకోవాల్సిన అవసరం లేనే, జస్ట్ కాబట్టి నా స్టోరీ నువ్వు చదువు అంతే, నేను ఎలా పరిణామం చెందానో చదువు. అందుకే రామ్తా తన పిక్చర్ని కూడా ఇవ్వలేదు కదా. జేజెడ్ నేటి బాడీలోకి వస్తాడు, తన పిక్చర్ని కూడా ఏమి ఇవ్వలేదు, రామ్తా ఇవ్వలేదు. లాస్ట్కి స్టూడెంట్స్ మాకు గుర్తు కదన్నా ఇవ్వండి అంటే ఈ పిక్చర్ ఇస్తాడు, ఇది నేను అంటాడు, ఏలియన్ రూపం. అంటే ఇవన్నీ 7 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్, 1 2 3 4 5 6 7 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో 7 చైతన్య తలాల్లో నేను ఉంటాను, నాకు సిగార్ అంటే అప్పుడు చాలా ఇష్టము అని ఆ సిగార్ సింబల్ వేసి ఈ పిక్చర్ ఇస్తాడు. ఇచ్చి దీన్ని ఎక్కడ పెట్టుకోవద్దు నాయన అంటాడు. కానీ నాటోళ్ళు ఏం చేస్తాం, దీన్ని కూడా సెల్ ఫోన్ అంటించుకుని తిరుగుతూ ఉంటాం. తప్పే అది కూడా అని అంటే పూజించొద్దు అంటారు. నువ్వు పూజించొద్దు, ఈ పిక్చర్లో గొప్పతనం ఏంటో చూసుకో అంటాడు. ఎక్స్ట్రాడనరీ పిక్చర్ అండి ఇది. 7 లెవెల్స్ ఆఫ్ వైబ్రేషన్స్లో కూడా 7 చైతన్య తలాలలో కూడా జీవించేటువంటి వ్యక్తే రామ్తా స్టూడెంట్, రామ్తా అని చెప్పడం కోసం రామ్తా టైప్ చేసిన పిక్చర్ అనమాట అది. ఆ సిగార్ ఎందుకంటే సిగార్ యాక్చువల్ అదొక హ్యాబిట్, ద బ్యాడ్ హ్యాబిటే, కానీ రామ్తా దాన్ని స్వేచ్ఛకు ప్రతిరూపం అంటాడు. నేను దేవుణ్ణి అయినా కూడా నేను మానవుణ్ణి అంటాడు రామ్తా. 7 చైతన్య తలాలలో నేను ఉన్నా సరే నేను మానవుణ్ణే, నేను మానవుడిగా దాటి వెళ్ళలేదు, మానవుడిగా నాకు ఇష్టం, ఐ లైక్ ఇట్ అని చెప్తా డైరెక్ట్గా. సిగార్ ఐ లైక్ ఇట్ అంటారు. అది ఎందుకంటే మనం మనిషిగా కూడా ఉండాలి, దైవంగా కూడా ఉండాలి. అందుకే ద గాడ్ మ్యాన్, ద గాడ్ ఉమెన్ అని చెప్పంటారు. 2 ఇంపార్టెంట్ గ్లాండ్స్ గురించి చెప్తాం మనం ఈ సెషన్లో. ఒకటి పీనియల్ గ్లాండ్, 2 పిట్యూటరీ గ్లాండ్. 2 ఇంపార్టెంట్, 2 మోస్ట్ ఇంపార్టెంట్ గ్లాండ్ సంబంధించి పీనియల్కి పిట్యూటరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మనం నేర్చుకుంటాం ఇప్పుడు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఈజ్ లెర్న్ ద లొకేషన్ ఆఫ్ ద 6th సీల్ అండ్ 7th సీల్ అంటారు రామ్తా. మీ 6వ సీల్ ఎక్కడ ఉంది, 7వ సీల్ ఎక్కడ ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు రామ్తా. 6th సీల్ అంటే పీనియల్ గ్రంథి, మీ 6వ గ్రంథి, 6వ చైతన్య తలము గ్రంథి. అది కరెక్ట్గా ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు కదండి, మీ భ్రూ మధ్య భాగంలో స్ట్రైట్గా లోపలికి వెళ్ళినప్పుడు మీ 3వ కన్నుగా మీరు పిలుచుకునేటువంటి బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది మీ పీనియల్ గ్లాండ్. అయితే ఆల్ ద సీల్స్ ఇన్ ద బాడీ ఫ్రమ్ ద 1st to 7th సీల్స్, ఇది నేను మీకు సబ్జెక్ట్ చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది, ఎందుకంటే దీంట్లో ఏ ఒక్క సెంటెన్స్ కూడా మిస్ కాకూడదు ఈ సబ్జెక్ట్లో. అందుకే రామ్తా ఏం చెప్తున్నారంటే ఆల్ ద సీల్స్ ఇన్ ద బాడీ ఫ్రమ్ ద 1st to the 7th ఆల్ ఎనర్జీ సెంటర్స్ ఆర్ లొకేటెడ్ నియర్ డైరెక్ట్ విక్టిలిటీ ఆఫ్ గ్లాండ్స్ హూస్ డ్యూటీ ఈజ్ టు సీక్రెట్ హార్మోన్స్. ఏ గ్లాండ్స్ అయితే హార్మోన్స్ని రిలీజ్ చేస్తున్నాయో గ్లాండ్స్ యొక్క వర్క్ ఏంటి, మనం దివ్య గ్రంథులు అందాం వాటిని. దివ్య గ్రంథుల పని హార్మోన్స్ని స్రవించడం. ప్రతి గ్రంథి నుంచి హార్మోన్స్ స్రవిస్తూ ఉంటాయి. హార్మోన్స్ డైరెక్ట్గా మీ రక్తంలో కలుస్తూ ఉంటాయి, మీ శరీరాన్ని శాసిస్తూ ఉంటాయి. ప్రతి హార్మోన్కి ఒక రసాయనిక ఫార్ములా ఉంటుందండి. ప్రతి హార్మోన్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్లో మనకి ఏదైతే T1 T2 T3 T4 ఉంటాయి కదా, T2 T3 సంథింగ్ ఉంటాయి, T3 T4 హార్మోన్స్ ఉంటాయి, T2 T3 T4 హార్మోన్స్ ఉంటాయి. వాటికి కూడా ఒక కెమికల్ ఫార్ములా ఉంటుంది. ప్రతి హార్మోన్ ఒక రసాయనికమైన సమ్మేళనమే, కొన్ని రకాల రసాయనాలతో కూడుకున్నదే హార్మోన్ అనేది. ఈ హార్మోన్ డైరెక్ట్గా రక్తంలో కలుస్తుంది, వినాళ గ్రంథులు అంటారు వీటిని, అంటే నాళము లేని గ్రంథులు. సో ఈ వినాళ గ్రంథులు, ఈ హార్మోన్స్ అనేవి చాలా పవిత్రమైనవి అని చెప్తారు ఇక్కడ రామ్తా. మీ రసాయనిక పరిభాషలో, మీ వైద్య పరిభాషలో చూసుకుంటే హార్మోన్స్ జస్ట్ వాళ్ళు ఆ కెమికల్గానే చూస్తారు వాళ్ళు, కానీ నా దృష్టిలో కెమికల్ కంటే గొప్పదైనది హార్మోన్ అని చెప్తున్నారు రామ్తా. ఒక రసాయనం కంటే కూడా గొప్ప, అందుకే వాటి గ్రంథులు అనమాకండి, దివ్య గ్రంథులు అని చెప్పంటారు అని చెప్పి. ఆ హార్మోన్స్ అంటే ఏంటంటే చెప్తున్నారు రామ్తా ఇక్కడ మాస్టర్. హార్మోన్స్ ఆర్ మెసేజెస్, నాట్ కెమికల్స్. హార్మోన్స్ ఆర్ మెసేజెస్ అంటే సందేశాలు పంపించేవి హార్మోన్స్ అంటే. ఒక సందేశాన్ని మోసుకొని వెళ్ళేవి. నీ రక్తంలో కలిసింది అంటేనే నీ ప్రతి కణంలోకి వెళ్తుంది ఆ రక్తం అనేది. ప్రతి కణంలోకి రక్తం వెళ్ళాల్సిందే. కాబట్టి ఆ గ్లాండ్ స్రవించే హార్మోన్ అనేది ప్రతి కణానికి ఒక మెసేజ్ తీసుకొని వెళ్తుంది అని చెప్పుకుంటూ, వాట్ ఆర్ ది మెసేజెస్, ఎన్కోడెడ్ మెసేజెస్, ఆ కోడింగ్లో ఉంటాయి ఆ మెసేజెస్ని.
రహస్య భాషలో రాయబడ్డ సందేశాలు హార్మోన్స్ అంటే. చూడండి రామ్తో దాన్ని వర్ణిస్తారు. హార్మోన్స్ అంటే నాయన నువ్వు కేవలం కార్బన్తో మ్యాక్సిమం ఉంటే మాస్టర్స్ కార్బను, హైడ్రోజను, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఈ 4 కాంబినేషన్లోనే ఉంటాయి. కార్బను, హైడ్రోజను, నైట్రోజను, ఆక్సిజన్ వీటి కాంబినేషన్స్లోనే హార్మోన్స్ ఉంటాయి. మిగతా మాలిక్యూల్స్ చాలా వరకు ఏమి ఉండవు, మొత్తం వీటిలోనే ఉంటాయి. అయితే ఇవి మీరు కెమికల్స్కి మాత్రమే పరిమితమై చూస్తున్నారు. మీరు అలా పరిమితం కావడం వల్ల మీ ఎవల్యూషన్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. దే ఆర్ ఎన్కోడెడ్ సీక్రెట్ మెసేజెస్. అవి రహస్య సందేశాలు, మోసుకుపోయేటువంటి అవ్యక్తమైన సందేశాలు. మీరు కోడ్ చేయగలగాలి హార్మోన్స్ని అని చెప్పుకుంటూ ఎక్స్ ఇఫ్ యు లైక్ దట్ హ్యావ్ విత్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద యోక్. ఒక గుడ్డు తీసుకుంటేనంట, యోక్ అంటే ఏందండి, పచ్చ సొన, తెల్ల సొన, వైవోఎల్కే యోక్. ఒక సొన ఉంటుంది కదా గుడ్డులో, ఆ సొనలో కూడా సమాచారం ఉంటుందంట. ఆ సొనలో ఒక గుడ్డు యొక్క లోపల ఉండేటువంటి పచ్చ సొనలో కూడా సమాచారం ఉంటుంది. కాబట్టే దాంట్లోంచి ఇంకో కోడి పిల్ల రాగలుగుతుంది కదా. కోడి గుడ్డులో ఒక ఎన్కోడెడ్ మెసేజ్ ఉంది, ఒక సమాచారం ఉంది, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్లే ఆ గుడ్డులోంచి ఒక కోడి మళ్ళీ బయటికి రాగలుగుతుంది. మళ్ళీ అది బయట నుంచి మనం బద్దలు కొడితే రాదు కదా, లోపల నుంచి బద్దలైతేనే వస్తుంది కోడి పిల్ల. ఒక గుడ్డుని మనం బయట నుంచి మనం కుడితే రాదు, అది లోపల నుంచి దానంతటా అదే బద్దలవ్వాలి, అప్పుడు దాంట్లో ఉన్న మెసేజ్ బయటికి వస్తుంది. అలాగే మనం ఎన్ని సాధనల ద్వారా, కుండలిని శక్తి సాధనలు చెప్పి కొన్ని చెప్పబడుతూ ఉన్నాయి. ఎన్ని సాధనల ద్వారా బయటి నుంచి మీరు మీ గ్లాండ్స్ మీద ప్రెషర్ తీసుకొని వచ్చి మీరు ఎన్ని చేసినా కూడా ఆ హార్మోన్స్లో ఉన్న సమాచారం బయటికి రాదు. మీరు ప్రెషర్ తీసుకురావడం అవుతుంది. మీ లోపల అంతరంగతంలో ధ్యానం చేయడం ద్వారా మాత్రమే ఆ హార్మోన్స్లో ఉన్న సమాచారం మీకు అర్థమవుతుంది. కాబట్టి దేనికైనా లోపల నుంచి బ్రేక్ అవ్వడం ముఖ్యం, బయట నుంచి బ్రేక్ అవ్వడం కాదు. ఎగ్ ఎట్లయితే బయట నుంచి బ్రేక్ అయితే బ్లాస్ట్ అవుతుంది, దాంట్లో ఏం మిగలదు. లోపల నుంచి బ్రేక్ అయితే ఒక జీవి ఆవిర్భవిస్తుంది. అలా హార్మోన్స్ కూడా లోపల నుంచి మనం ఎన్కోడ్ చేయాలి అని చెప్పుకుంటూ, ఈ హార్మోన్స్ మళ్ళీ ఎలా ఉంటాయంటే మాస్టర్స్, ఆధ్యాత్మికంగా ఒక హార్మోన్ ఎఫెక్ట్ ఇంకొక గ్లాండ్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీనియల్ గ్లాండ్, ఆజ్ఞాచక్రం ఉంది కదా, ఆజ్ఞాచక్రానికి సంబంధించి మనకి పీనియల్ గ్లాండ్ ఉంటుంది. పీనియల్ గ్రంథి నుంచి స్రవించేటువంటి హార్మోను నీ పిట్యూటరీ గ్రంథిని కూడా శాసిస్తుంది. అలా ఒక గ్రంథిలో స్రవించే హార్మోన్ ఇంకో గ్రంథిని శాసిస్తుంది. అందుకే మీ థైరాయిడ్ గ్రంథిలో స్రవించేటువంటి ఆ థైరాక్సిన్ అనేటువంటి హార్మోను నీ మూలాధారం వరకు శాసించడం వల్లే నీకు ఆస్టియోకి సంబంధించిన నీకు మోకాల నొప్పులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అలా కూడా తేడా వస్తుంది. సో ప్రతి హార్మోను ప్రతి దాంతో లింకప్ అయి ఉంటుందండి. మీ బాడీ మొత్తం కూడా ఒక విధంగా చెప్పాలంటే ఏ కెమికల్ బ్యాగ్. మీ బాడీ ఒక కెమికల్ బ్యాగ్ అన్నట్టు. మీరు రసాయనాలు మోస్తూ ఉన్నారు. లక్ ఏంటంటే మన ఆలోచనల ద్వారా మనం ఆ కెమికల్స్ని మనం అదుపాజ్ఞల్లో ఉంచుకోగలం. కాబట్టి ఆ కెమికల్స్ మనం చెప్పినట్టు నడుస్తున్నాయి. అదే మనం చెప్పినట్టు కనుక కెమికల్స్ నడవకుండా ఉంటే మన బాడీ ఆ కెమికల్స్ బ్యాగ్ మొత్తం ఎప్పుడో ఎట్టో వెళ్ళిపోయేది. అవర్ బాడీ ఈజ్ ఎ కెమికల్ బ్యాగ్ అని చెప్పుకుంటూ చూడండి. అలా 6th సీల్ నుంచి విడుదలైన హార్మోను నీ 7th సీల్ని ఆజ్ఞాపిస్తుంది. ప్లస్ ఎనర్జీ కూడా, ఒక సీల్ యొక్క ఎనర్జీ కూడా ఇంకొక సీల్ని ఆర్డర్ చేస్తుంది. ఎట్లా అయితే ఇట్ టేక్స్ ద హార్మోన్ ఫ్రమ్ ద 7th సీల్ టు యాక్టివేట్ ద 6th అండ్ ఇట్ టేక్స్ ఎనర్జీ ఫ్రమ్ 6th సీల్ టు యాక్టివేట్ 7th. అదే 6th సీల్ నుంచి 7th నుంచి తీసుకున్న ఎనర్జీ 6th యాక్టివేట్ చేయడం కోసం కూడా యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ చెప్పబడ్డ ఉద్దేశం ఏంటంటే మాస్టర్స్, ఒకదానికొకటి అంతర్గతంగా అనుసంధానించబడి ఉంటాయి. ఒకదానికొకటి అంతర్గతంగా అనుసంధానించబడతాయి. దేని దారి దానిదేలాగా ఉండదు, అన్నీ లింకప్లో ఉంటాయి. అందుకే స్టెప్ బై స్టెప్ వెళ్తావు. నువ్వు 1 నుంచి 2కి వెళ్తావు, తర్వాత 3కి వెళ్తావు, 4కి 5 అట్లా వెళ్తూ ఉంటావు. ఒకేసారి డైరెక్ట్గా నువ్వు వెళ్ళలేవు, ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు అని చెప్పుకుంటూ, మరి ఇన్ని గ్లాండ్స్లో వాట్ ఈస్ ద మాస్టర్ గ్లాండ్ అంటే పిట్యూటరీ మాస్టర్ గ్లాండ్ అండి. సుప్రీం అనేది పిట్యూటరీ. ఈ పిట్యూటరీ ఎందుకు సుప్రీం అంటే, పిట్యూటరీ గ్రంథి డైరెక్ట్గా తన హార్మోన్స్ ద్వారా తన శరీరాన్ని శాసించలేదు. పిట్యూటరీ తన హార్మోన్స్ ద్వారా పీనియల్ గ్రంథిని శాసిస్తుంది.
పీనియల్ గ్రంథి నీ బాడీ మొత్తాన్ని శాసిస్తుంది. పిట్యూటరీ గ్రంథి నీ పీనియల్ గ్రంథిని శాసిస్తుంది. నీ పీనియల్ గ్రంథి నీ శరీరం మొత్తాన్ని శాసిస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది? నీ పీనియల్ గ్లాండ్ అనేది నీ థైరాయిడ్ని శాసించడం మొదలు పెడుతుంది. థైరాయిడ్, నువ్వు మంచిగా వర్క్ చేయి, నీలో ఉన్నటువంటి హార్మోన్స్ని మంచిగా స్రవించు, ఏది ఎంత మోతాదులో స్రవించాలో అంత మోతాదులో స్రవించు. లేకుండా ఉంటే ఎక్కువ మోతాదులో ఆ థైరాక్సిన్ స్రవించిందనుకోండి, మనిషి సన్నగా అయిపోతాడు. అదే థైరాక్సిన్ చాలా తక్కువ మోతాదులో స్రవించిందనుకోండి, మనిషి లావైపోతాడు. ఆహారం అలాగే ఉంటుంది, తినే ఫుడ్ ఒకటే అయినా కూడా ఎక్కువ థైరాక్సిన్ వస్తేనేమోగా మనిషి సన్నగా అయిపోతాడు, తక్కువ థైరాక్సిన్ స్రవిస్తే మనిషి లావైపోతాడు. సో థైరాక్సిన్ శాసించేది పీనియల్ చెప్పిన ఆర్డర్ ప్రకారం థైరాక్సిన్ నడుచుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది? ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది డైరెక్ట్గా మీ థైమస్ గ్లాండ్ని ఆజ్ఞాపిస్తుంది. పైనుంచి కిందికి లింకప్ ఉంది, కింది నుంచి పైకి లింకప్ ఉందంటే పైనుంచి కిందికి కూడా ఆర్డర్లో శాసించడం అనే లింకప్ ఉంటుందండి. పిట్యూటరీ ఇక్కడే ఉంటుంది, ఈ కంటి వెనకాల ఉంటుంది పిట్యూటరీ పీనియల్ని శాసిస్తుంది. పీనియల్ థైరాయిడ్ని శాసిస్తుంది. థైరాయిడ్ వచ్చేసి నీ థైమస్ గ్లాండ్ని శాసిస్తుంది అని చెప్పుకుంటూ, థైమస్ గ్లాండ్ లొకేటెడ్ ఆన్ ద చెస్ట్ దట్ ఈజ్ నౌ ష్రింకింగ్. మనం చెప్పుకున్న ఈ విషయం గురించి. ఇప్పుడు ష్రింకింగ్ తగ్గిపోతున్నదంట, థైమస్ గ్లాండ్ తగ్గిపోతుంది, ష్రింకింగ్. దట్ టర్న్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సెంటర్స్ దట్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద అబ్డామిన్. అది తగ్గిపోవడం వల్ల కూడా నీ అబ్డామిన్, నీ పొత్తి కడుపులో ఉన్నటువంటి మిగతా 3 గ్లాండ్స్ మీద దాని ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది. దాని ఎఫెక్ట్ ఉంటే ఏం జరుగుతుందంటే మాస్టర్స్, 1, 2, 3 గ్లాండ్స్ అనేవి కూడా తొందరగా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉండేది. కానీ మీ థైమస్ గ్లాండ్ అనేది అది యాక్టివేషన్లో ష్రింకింగ్ తగ్గిపోతూ ఉంది అని చెప్పుకుంటూ ఏం చెప్తారంటే, సో మీ మిగతా 3 గ్లాండ్స్ అన్నీ కూడా మీ పునరుత్పత్తిగా వ్యవస్థకి, మీ శరీరానికి సంబంధించినటువంటి వీటన్నింటినీ చూపిస్తూ ఉండొచ్చు మీరు. కాకుంటే మాస్టర్ గ్లాండ్ పిట్యూటరీగా చెప్పుకున్నా కూడా మ్యాక్సిమం పార్ట్ వచ్చేసి చూసుకునే మొత్తం కూడా మీ పీనియల్. అఫ్కోర్స్ మాస్టర్ గ్లాండ్ పిట్యూటరీయే, కానీ రెస్పాన్సిబిలిటీ మొత్తం చూసుకునేది మీ పీనియల్ గ్లాండ్. అందుకని మీ ఎనర్జీ ఎక్స్చేంజింగ్లో కూడా మీ పీనియల్ గ్లాండ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ వహిస్తుంది. కాబట్టే ధ్యానం అనేది వచ్చింది మాస్టర్. ధ్యానంలో డైరెక్ట్గా శ్వాస పీనియల్ని టచ్ చేస్తుంది. పీనియల్ అండి, ఆజ్ఞాచక్రం మధ్యలో ఉండేది పీనియల్. ఆజ్ఞాచక్రం దగ్గర పీనియల్ గ్లాండ్ ఉంటుంది. అంటే కరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఈ రెండింటి మధ్యలో ఒక గీత గీసి పైనుంచి ఒక గీత ఇట్లా మనం గీసినామంటే 2 గీతలు కలుసుకునే చోటలో మన పీనియల్ గ్లాండ్ ఉంటుంది. అంటే బ్రెయిన్ పిక్చర్లో మీరు చూస్తే మరొకసారి మీకు అర్థమైపోతుంది. సో ఈ పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుందంటేనండి మనకి అది ఎంత యాక్టివేషన్లో ఉంటే మన బాడీలో ఉండే మిగతా గ్లాండ్స్ అన్నీ కూడా అంత యాక్టివేషన్లో ఉంటాయి. పీనియల్ యాక్టివేట్లోకి రావాలంటే ధ్యానాన్ని మించిన మార్గం లేదు. సింపుల్. పీనియల్ అన్న పదం మీకు అర్థం కాకపోతే మీ మూడో కన్ను అని మనం చెప్పుకుంటాం కదా. మన హాస్టల్ ట్రావెలింగ్ చేసినా, మనం ఎవరిని చూసినా, విజన్స్ చూసినా, ఏమి చూసినా కూడా అంతా పీనియల్ ద్వారానే జరుగుతుందని చెప్పుకుంటాం కదా మనం. అదే దివ్యచక్షువు. ఆ దివ్యచక్షువులోంచి ఒక హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. ఆ హార్మోన్స్ వల్లనే అది యాక్టివేషన్లోకి రావడం ప్రారంభమవుతుంది. సో అందుకనే మెడిటేషన్ అనేది అంత మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆ టీఎంటీ హార్మోన్ అని చెప్పుంటుంది. ద గాడ్స్ హార్మోన్ అంటారు దాన్ని, ద గాడ్స్ హార్మోన్ అని కూడా అంటారు. ఆ టీఎంటీ హార్మోన్ రిలీజ్ కావడం వల్లే మనం హాస్టల్ ట్రావెలింగ్ చేయగలుగుతున్నాము, మనం విజన్స్ మనం చూడగలుగుతున్నాము. ఏదైతే ఆధ్యాత్మిక పరిభాషలో ముందుకు వెళ్ళడం అనేది ఆ టీఎంటీ అనే హార్మోన్ రిలీజ్ కావడం వల్లే జరుగుతుంది. అది మనం ధ్యానం చేసినప్పుడు పీనియల్ యాక్టివేషన్లోనికి వచ్చినప్పుడు జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాస్టర్స్, ఎల్డర్ రిలీజియన్స్ అండ్ మిస్టిక్ అంటారు. ఎల్డర్ రిలీజియన్స్ అంటే మన సనాతన వైదిక సాంప్రదాయాలు, కానీ మన మిస్టిక్స్ అంటే మీకు తెలుసు కదా, కొన్ని సిద్ధులు కలవారు, కొన్ని సిద్ధత్వం పొందిన వారు మనం మిస్టిక్స్గా మాట్లాడుకుంటూ వస్తాము. వారందరికీ కూడా ఈ పీనియల్ గ్లాండ్ యొక్క సామర్థ్యం బాగా తెలుసు. మీరు పురాతన ఈజిప్టు, గ్రీకు నాగరిక చిత్రాలు చూస్తే, ఆనాటికి ఆ పిరమిడ్స్లో చూస్తే 3వ కన్ను బొమ్మ ఇక్కడే వేసి ఉంటుంది. చాలా బొమ్మలు, చాలాగా మనిషి బొమ్మలు ఇక్కడ ఒక 3వ కన్ను వేసి ఉంటుంది. దట్ ఈస్ పీనియల్. 3వ కన్ను వేసి, ఎందుకంటే దానికి
ఆ సామర్థ్యం ఉంది అనమాట. దానికి ఎలాంటి సామర్థ్యం ఉంది అంటే అది మీతో మాట్లాడడానికి మాటలతో అవసరం లేదు. అది మాటలతో దానికి అవసరం లేదు. అది ఆలోచన ద్వారానే పనిచేస్తుంది. మీ టెలిపతికి కారణం కూడా పీనియలే అండి. నేనేం మాట్లాడను, మీరేం మాట్లాడరు, కానీ నేను మీ పీనియల్ వైపు సూటిగా చూసుకుంటూ, మీరు నా పీనియల్ వైపు అంటే నా మూడో కన్ను వైపు సూటిగా చూసుకుంటూ వెళ్తే నా ఆలోచన మీకు అర్థం కావచ్చు, మీ ఆలోచన నాకు అర్థం కావచ్చు, అర్థం అవుతుంది కూడా. థాట్ ట్రాన్స్ఫర్మేషన్, దాన్ని రామ్దాస్ సెండింగ్ అండ్ రిసీవింగ్ అంటారు. సెండింగ్ అండ్ రిసీవింగ్ అంటారు, దాన్ని థాట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఆ థర్డ్ పీనియల్ మనం థర్డే అంటాం కదా. థాట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన ముందు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ ఆలోచన నేను గమనించవచ్చు. మనం ఆ డెవలప్మెంట్లో ఉంటే ఆలోచన ద్వారా ఆలోచనని వాయిస్లో మార్చగలిగేది వచ్చేసింది. స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడు కదా, స్టీఫెన్ హాకింగ్కి మాటలు రావు, కానీ తను కొన్ని బుక్స్ రాశాడు. ఎలా రాశాడు అంటే స్టీఫెన్ హాకింగ్ తన మదిలో మెదిలే ఆలోచన ఆడియో రికార్డ్ రూపంలో అయిపోయేది. అట్లా తను కొన్ని బుక్స్, కొన్ని డాక్యుమెంట్స్ ఆయన రాశాడు. స్టీఫెన్ హాకింగ్ ఏంటంటే ఆయన బుక్ రాయాలి కాబట్టి, ఎందుకంటే ఆయన విశ్వం మీద ఆయన ఆలోచనలు అద్భుతమైనవి. ఆయనే మాట్లాడలేడు, ఒక డిసీజ్ అనమాట స్టీఫెన్ హాకింగ్కి. ఆ చక్రాల కుర్చీలోనే ఉండగలిగేవాడు. ఐన్స్టీన్ కంటే గొప్ప మేధావితను, ఆస్ట్రల్ వరల్డ్స్ గురించి మొత్తం చెప్పినటువంటి మేధావితను. కానీ తన బాడీ మొత్తం వెన్నుపూ సరిగ్గా ఆస్టియోఫెరాసిస్ అతనికి ఒక డిసీజ్ ఉంటుంది. ఆ డిసీజ్ వల్ల మొత్తం మెత్తబడతాయి. అతని నరాలు, ఎముకలు, కండరాలు మొత్తం మెత్తబడి చక్రాల కుర్చీలోనే ఉన్నాడు. చక్రాల కుర్చీలోనే ఉన్నాడు, కానీ అద్భుతమైన మేధావి. కానీ మొత్తం తన ఆలోచనని మరి బుక్ రూపంలో రావాలి కదా, అందుకని ఒక మిషన్ తయారు చేశారు. తను ఆలోచిస్తే దాంట్లో అక్కడ ప్రింట్ అయిపోయేది. ఇక్కడ మీకు చెప్పాలండి, ఒక క్వశ్చన్ చెప్పాలి ఇక్కడ. స్టీఫెన్ హాకింగ్ అంత అద్భుతమైన మేధావి కదా, కానీ ఆధ్యాత్మికంగా ఆలోచించలేకపోయాడండి. తాను కనిపెట్టిన విషయాలు తను చాలా కనిపెట్టాడు. నక్షత్ర మండలాల తర్వాత ఉన్నటువంటి వేరే పాలపుంతలు ఏ గ్రహం ఉంటుంది కూడా అంత ఆలోచించగలిగేవాడు. అంత మేధావితనం ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా వెళ్ళలేకపోయాడు. తను గనక ఆధ్యాత్మికంగా వెళ్ళుంటే, తను ఐన్స్టీన్ని, న్యూటన్ని ఇద్దరిని కలిపితే ఎట్లనో అంత స్టీఫెన్ హాకింగ్ అంటే ఆధ్యాత్మికంగా వెళ్ళగలిగి ఉంటే తను చక్రాల కుర్చీలోంచి లేచి కూర్చునేవాడు మాస్టర్స్. తను వినియోగించుకోలేకపోయాడు స్టీఫెన్ హాకింగ్, తను వినియోగించుకోలేకపోయాడు. ఆ పీనియల్ని గురించి అంతవరకు పీనియల్ గ్లాండ్ యాక్టివ్ కావడం వల్ల అయింది. అదే పీనియల్ గ్లాండ్ యాక్టివ్ అయితే ఇంకా అద్భుతమైన ఆధ్యాత్మికత మనం చేసుకోవచ్చు, బాడీ హీల్ చేసుకోవచ్చు అన్న విషయం దాకా తను వెళ్ళలే. ఆ సైన్స్ తను నమ్మలే. సైన్స్ అనే ఆ చక్రంలోనే కొట్టుకుంటూ ఎంతసేపటికి ఆ చక్రాన్ని విస్తరించుకుంటూ వెళ్ళాడు. తను ఎక్కడికి వెళ్ళినా ఆ చక్రంలోనే ఉండిపోయాడు. లాస్ట్కి ఆ చక్రాన్ని బ్రేక్ చేయగలిగితే అవతల ఉండే స్పిరిచువాలిటీ. ఇప్పుడు తను లేచి నిల్చునేవాడు. కానీ ఈయనేం చేశాడు, అదే చక్రాల కుర్చీకే పరిమితమైనటువంటి ఇంకో ఆధ్యాత్మికవేత్త, ద ప్లాసిబో రాసిన వ్యక్తి, ద జో డిస్పెంజా తను ఆ మంచానికే పరిమితమైతే తన ఆధ్యాత్మికతను ఉపయోగించుకొని, తన సైకిక్ పవర్స్ని ఉపయోగించుకొని పీనియల్ గ్లాండ్ని తను మొత్తం యూజ్ చేసింది. తన పీనియల్ గ్లాండ్ పవర్ని తన రామ్దాస్ స్టూడెంట్ అండి. జో డిస్పెంజా రామ్దాస్ స్టూడెంట్, రామ్దాస్ స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ స్టూడెంట్ తను. జో డిస్పెంజా తన పవర్ను ఉపయోగించుకొని తను లేచి కూర్చున్నాడుగా. కానీ జో డిస్పెంజా కంటే స్టీఫెన్ హాకింగ్ సబ్జెక్ట్ ఇంకెక్కువ ఉంది, కానీ తన సబ్జెక్ట్ని సైన్స్ వైపు తీసుకెళ్ళగలిగాడు. జో డిస్పెంజా ఆ సబ్జెక్ట్ని స్పిరిచువాలిటీలోకి తీసుకెళ్ళగలిగాడు. తను హాయిగా అసలు ఏ బాడీలో ఈ ప్రతి పార్ట్ తుక్కు అయిపోతే యాక్సిడెంట్లో అన్నీ మళ్ళీ పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాడు. స్పిరిచువాలిటీ ద్వారా సెట్ చేసుకున్నాడు. హాకింగ్ వర్సెస్ జో డిస్పెంజా డిఫరెన్స్ చెప్తున్నాను అనమాట. సో అలా పీనియల్ ఏదైనా చేయగలదు. ఇది ఒక సైకిక్ సెంటర్ మాస్టర్స్, సైకిక్ సెంటర్. పీనియల్ గ్లాండ్ అనేది సైకిక్ సెంటర్. మీ దివ్య చక్షుని మీకు సైకిక్ సెంటర్ కాబట్టే మీకు ఆస్ట్రల్ మాస్టర్స్ అందరూ మీకు కనబడతారు, మీకు ఎన్నో విజన్స్ కనబడతాయి. మీకు ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఇంకో ఆ ప్రపంచానికి లింకప్ చేసేది పీనియలే, పీనియల్ గ్లాండే లింకప్. సరే, ఈ పదాలు మీకు తెలియకపోవచ్చు, ఈ పదాలు మీకు గుర్తుండకపోవచ్చు, కాకుంటే దివ్య చక్షు అని గుర్తుపెట్టుకోండి. ఆ దివ్యచక్షు, ఆ త్రినేత్రం, అదే మొత్తం లింకప్ అనమాట. అది వర్క్ ఎలా చేస్తుందంటే హెట్టిజన్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది, హెట్టిజన్ పైన ఉన్నటువంటి ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది,
ఇన్ఫ్రారెడ్ పైన ఉన్న విజిబుల్ లైట్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది, విజిబుల్ లైట్ పైన ఉన్న అల్ట్రా వయలెట్ బ్లూ ఫ్రీక్వెన్సీని కూడా తీసుకుంటుంది. 4 రకాల ఫ్రీక్వెన్సీస్ని తీసుకొని పనిచేస్తుంది సైకిక్ సెంటర్, మీ పీనియల్ గ్లాండ్. సో మీకు అర్థమై ఉంటుంది ఎక్కడ ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థితికి వెళ్ళాలంటే దేని మీద ఫోకస్ చేయాలో, దేన్ని కొట్టాలో. అర్జునుడిని ఒక పక్షి చూపించి, పంచపాండవులు పక్షి చూపించి దేన్ని కొట్టాలి అంటే ఏమంటాడు, ఆ కన్ను మాత్రమే కనబడుతుంది అని చెప్పంటారు కదా. దేన్నైతే సూటిగా కొట్టాలో దాన్ని కొడితే అన్నీ వచ్చేస్తాయి. ఓ కింది నుంచి మొత్తం సమకూర్చుకుని రావడం కంటే కూడా పర్ఫెక్ట్ ఒక హైఫైని ఎంచుకొని దాన్ని సూటిగా లక్ష్యం చూసి కొడితే వస్తాయి. అది పీనియల్ని కనుక మీరు కొట్టగలిగితే స్పిరిచువల్లీ హైఫైకి వెళ్ళిపోతారు, ఫిజికల్గా హైఫైకి వెళ్ళిపోతారు. ధ్యానంలో డీపర్గా వెళ్తున్నప్పుడు అది సహజంగానే వస్తుంది, అది డీపర్గా. కాకుంటే ఈ విషయాలు మీరు తెలుసుకున్నప్పుడు ఏమైందంటే అది యాక్టివేషన్లోకి వస్తుంది. ఇప్పుడు పీనియల్కి ఇది స్పిరిచువాలిటీ అంతా ఇంతే ఉంటుంది మాస్టర్స్. స్పిరిచువాలిటీ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు పీనియల్ ఒక సైకిక్ సెంటర్ అని నేను చెప్పాను కదా, మీరు పీనియల్ ఒక సైకిక్ సెంటర్ అన్నది మీరు మీ నమ్మకంలోకి తీసుకుంటే అది యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. ఏది చేయాల్సిన అవసరం లేదు. స్పిరిచువాలిటీలో చేయడం ఉండదు, నమ్మడం ఉంటుంది. చేయడం అనేది ఏంటంటే నమ్మిన తర్వాత ఒకటే ప్రాసెస్ ఉంటుంది, ఏమీ ఉండదు. స్పిరిచువాలిటీలో ఎప్పుడైనా కూడా ఆ జ్ఞానం మీద విశ్వాసంతో నమ్మకంతో తీసుకోవడం ఉంటే చాలు, అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు పీనియల్ సైకిక్ సెంటర్ అని చెప్పి, మీరు దాన్ని మాటి మాటికి శ్రవణము మననము నిధిధ్యాస వింటారు, దాన్ని మీ మననంలో మీరు తీసుకోవాలి. అది ఎందుకు సైకిక్ సెంటరు, ఓకే అక్కడ ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఆ హార్మోన్ కాంబినేషన్ అది అని చెప్పి అట్లా అనుకున్న తర్వాత ఎస్ ఇది నిజం, ఇది సత్యం అని మీరు నమ్మిన మరుక్షణం అది మీకు యాక్టివేషన్లోకి రావడం ప్రారంభిస్తుంది. సహజంగానే వస్తుంది. ప్రత్యేకించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి మెడిసిన్స్ ఎలాంటి డ్రగ్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మాస్టర్స్, కొన్ని ఫారిన్ కంట్రీస్లో కొన్ని అకల్ట్స్ ఉంటాయి, కొన్ని దాన్ని ఏమంటారంటే అకల్ట్ బ్యాచ్ అంటాం. అకల్ట్ బ్యాచెస్ కొన్ని ఉంటాయి. అకల్ట్ బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారంటే పీనియల్ని మీరు నమ్మరు కానీ కొన్ని అకల్ట్గా తెగలలో ఒక సాంప్రదాయం ఏం తెలుసా అండి, ఇక్కడ ఒక రంధ్రం చేసి పీనియల్ని వేలుతో ఒక టచ్ చేసే సాంప్రదాయం కూడా ఉంది. ఒక హోల్ పెడతారండి అక్కడ, ఇక్కడ ఒక హోల్ పెట్టి మొత్తం పీనియలే కదా, పీనియల్ని ఓపెన్ చేస్తే అయిపోతుంది, మొత్తం అంతా అయిపోతుంది అన్నట్టుగా ఒక హోల్ పెట్టి లోపల నుంచి వేలు కానీ సన్నటి ఏదైనా వస్తువు కానీ పెట్టి, ఆ పిక్చర్స్ మీరు చూసే ఉంటారు. పీనియల్ దగ్గర లోపలికి ఇట్లా పెట్టి లోపలి చేది ఓషోలాగా కాదు, ఓషో ఏం చేస్తాడు తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇలా పెట్టంగానే వాళ్ళు షివరింగ్ షేకింగ్ మీరు చూసే ఉంటారు ఆ వీడియోస్. మనిషి అదిరిపోతాడు. ఎందుకు, ఏం చేశారు ఓషో, తన శక్తిని ఉపయోగించి నీ పీనియల్ని అట్రాక్ట్ చేశాడు, విచ్చుకునేలా చేశాడు. అపరిమితమైన శక్తి వచ్చింది, అపరిమితమైన ఆనందం వచ్చింది. ఇక ఆ మనిషి ఓషోని వదిలిపెట్టి వెళ్ళాడు ఎక్కడికి. అది కూడా స్వార్థమే, ఒక విధంగా చెప్పాలంటే అది కూడా స్వార్థమే. అతను వాళ్ళకి ఓషోని వదిలిపెట్టి వెళ్ళరు, ఆస్తులు మొత్తం రాసేశారు. అమెరికా నుంచి వచ్చేటప్పుడు కోట్ల ఆస్తులు మొత్తం రాసేశారు. దాని ప్రతిఫలంగా అతను వాళ్ళకి ఆనందం ఇచ్చాడు. ఆ ఆనందం మామూలుగా రాదండి. ఇక్కడ చేయబెట్టినప్పుడు మీ పీనియల్ యాక్టివ్ అయినప్పుడు బ్రహ్మానంద పారవశ్యం వస్తుంది మీకు. అది ఇవ్వగలిగాడు కాబట్టి ఓషో. పెద్ద హీరోలు ఎవరు, ఒక హీరో ఉన్నారు కదా, ఒక వినోద్ ఖన్నా సూపర్ హీరో, అమితాబ్ బచ్చన్తో ఒకప్పుడు సమానంగా పోటీ పడిన హీరో, ఆస్తి మొత్తం రాసేసి ఓషో బిల్డింగ్లో తోటలో తోటమాలిగా ఉన్నాడు. మరి బ్రహ్మానంద పారవశ్యం నీకు డబ్బులు ఇవ్వలేదు కదా, అది నీ వృత్తి ఇవ్వలేకపోయాయి, నీ డబ్బులు ఇవ్వలేకపోయాయి, నీ జీవితం నీకు ఇవ్వలేకపోయింది. ఓషో దగ్గర ఉంటే నీకు వస్తుంది ఆ బ్రహ్మానంద పారవశ్యం, చాలు. గురువుకి అన్ని ఇచ్చేసుకున్నాడు, తోటమాలిగా పనిచేశాడు. ఎంతోమంది కొద్దిమంది మాత్రం దాన్ని ఉపయోగించుకున్నారు. అంటే పూర్తిగా లోపలికి వెళ్లకుండా దాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు చాలామంది. మీకు మన తెలుగు హీరోయిన్ ఉన్నారు కదా, మన తెలుగు హీరోయిన్ మన చిరంజీవి పక్కన ఒక మూవీలో ఆమె చేస్తుంది, ఖైదీ సినిమాలో ఆమె చేసింది, ఇంకా మాధవి అనుకుంటే. మాధవి ఓషో శిష్యురాలే. మాధవి ఓషో శిష్యురాలు. ఓషో చెప్పింది పాటించింది. ఆ తర్వాత ఓషో సూచన ప్రకారమే ఆ అమెరికాలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని చేసుకుంది, మ్యారేజ్ చేసుకుంది. ప్రస్తుతం షీఈస్ ద రిచెస్ట్ పర్సన్. అలా రిచ్గా అయిన వాళ్ళు ఉన్నారు, ఇలా సింపుల్గా జీవితం గడిపిన వాళ్ళు ఉన్నారు. పీనియల్ అట్రాక్షన్ అనమాట. పీనియల్ అట్రాక్షన్ ఇక్కడ పెడితే చాలు. అంటే గురువులో దమ్ము ఉండాలి, గురువులో అంత ఎనర్జీ ఉండాలి, గురువు ఇది యాక్టివేట్ చేసుకునే వాళ్ళలాగా ఉండాలి. సో అలా ఎన్ని చేసినా కూడా అది సరి అయిన పద్ధతి కాదు.